ఒక స్టూడెంట్గా ఉండి మంత్లీ 30K వరకు ఎర్న్ చేయొచ్చో లేదో నేను చెప్తా చూడండి. ఏంటంటే మనం 30K వరకు ఎర్న్ చేయొచ్చు, కానీ మనం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయకుండానే మనం ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసుకోవాల్సింది సోషల్ మీడియా అకౌంట్ ఒకటి, ఐదర్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్, రెండు ఉంటే ఇంకా మంచిది. దీంతో మనం మంత్కి 30K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీగా మన వీడియోలు అనేవి పోస్ట్ చేస్తూ ఉండాలి. అంటే సపోజ్ మీకు ఏదో స్కిల్ ఉంది, అంటే మీరు ఒక ఎడిటింగ్ చేస్తారు, మంచి ఎడిటింగ్ చేసే వీడియోలు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు పోస్ట్ చేయండి. దాని కింద మన ఈమెయిల్ ఐడి కానీ మన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇవ్వండి. మీ ఎడిటింగ్ నచ్చితే చాలామంది క్రియేటర్స్ ఏమొచ్చి మీ దగ్గర నుంచి చేయించుకుంటారు, అండ్ ఇలా కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన వీడియోస్ అనేవి మంచి నీచ్, అంటే ఒకటే కంటెంట్తో చేస్తుంటే క్రియేటర్స్కి, అంటే ఇప్పుడు మనకి బ్రాండ్స్ అనేవి ఉంటాయి కదా, అవి మనకి మంచి వ్యూస్ వస్తే వాళ్ళు మనకి ప్రమోషన్స్ అనేవి ఇస్తారు. దాని ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రమోషన్స్ ఎంత ఫాలోవర్స్ ఉంటే ఎంత బడ్జెట్ ఇస్తారనేది కూడా నేను చెప్తాను. అండ్ యూట్యూబ్ మెయిన్గా మనం యూట్యూబ్ ద్వారా మనము మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే దానికి కొంచెం క్రైటీరియా అనేది ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేస్తే మనకి 10 మిలియన్ షార్ట్స్ కానీ 4000 అవర్స్ కానీ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత మనం మనీకి ఎలిజిబిలిటీ అవుతాం. అంటే జెన్యూన్గా 100% జెన్యూన్గా మనకి మనీ ఎర్న్ చేసే టిప్స్ అంటే ఈ రెండు, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అనేది కంపల్సరీ జెన్యూన్ ప్లాట్ఫామ్. ఎప్పుడంటే మన లైఫ్ లాంగ్ ఉంటుంది, అండ్ అదొక పాసివ్ ఇన్కమ్. ఎందుకంటే సపోజ్ ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేశాను, ఈ వీడియో ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక 100 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి అనుకోండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనకి డైలీ క్యాలిక్యులేట్ చేసుకునే వస్తుంది. రెవెన్యూ ఎంత వ్యూస్కి ఎంత మనీ వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకునే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ వస్తాయి కదా, ఆ ప్రమోషన్స్ ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు 5000 ఫాలోవర్స్ టు 10,000 ఫాలోవర్స్ వరకు ఉంటే మనకి 2000 వరకు ఇస్తారు. అండ్ 20,000 to 30,000 ఫాలోవర్స్ ఉంటే మనకి 5K 7K 8K అలా ఇవ్వచ్చు. అండ్ 50K ఫాలోవర్స్ ఉంటే 10K ప్లస్ తీసుకోవచ్చు. అండ్ మనకి బ్రాండ్స్ వాళ్ళు ఏంటంటే మినిమం 10K బిలో ఇవ్వడానికి ట్రై చేస్తారు. అదే 100K ఫాలోవర్స్ ఉంటే మినిమం ఒక రీల్కి 15K మనం చార్జ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ వల్ల ఇలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. యూట్యూబ్లో ఎలా అంటే మనకి ఒక షార్ట్ వ్యూస్కి అయితే 0.80 పైసే, అంటే సపోజ్ 8 పైసలు 10 పైసలు అలా రావచ్చు. అంటే ఆ వీడియో బట్టి అది 1 మిలియన్ 2 మిలియన్కి వెళ్తే 700 రూపీస్ ఆర్ 800 రూపీస్ వరకు ఒక 1 మిలియన్ షార్ట్ వీడియోస్కి వస్తుంది. అండ్ లాంగ్ వీడియోకి అయితే ఒక లాంగ్ వీడియోకి 1K వ్యూస్కి 1000 వ్యూస్కి మనకి 70 రూపీస్ వరకు మనకి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాంగ్ వీడియోలో మిడ్ రోల్ యాడ్స్ అనేవి పడతాయి. అంటే 8 minutes to 12 minutes దాటి పెట్టిన వీడియోలకే మిడ్ రోల్ యాడ్స్ అనేవి పడతాయి. దానికోసం మనకి ఇప్పుడు సపోజ్ నేను ఒక కస్టమర్ని, నా యాడ్ నేను యూట్యూబ్లో వేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను 80 రూపీస్ పే చేస్తాను. యూట్యూబర్ ఏం చేస్తాడు, యూట్యూబర్ 55% అటు తీసుకొని 45% మనకి ఇస్తాడు. అలా మనం యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి నేను చెప్పడానికి కారణం, యాజ్ ఎ స్టూడెంట్గా తక్కువ టైంలో ఉండి మీరు చిన్న మంచి కంటెంట్ ఏదైనా ఎంచుకొని రోజుకి ఒక రీలర్, ఒక షార్టర్, ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మీరు ఏంటంటే ఇప్పటి నుంచే కష్టపడి మీ అంతటా మీరు సెల్ఫ్గా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు కష్టపడాలి. రోజుకు ఒక వీడియో ఆర్ మీకు ఇష్టం వచ్చిన పని. ఇప్పుడు సపోజ్ మీకు బిజినెస్ సిస్టమ్ అనుకోండి, అంటే మీరు అప్పుడు బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకోవాలి. సో అలా మనం ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏవో ఫ్రాడ్ యాప్స్ ఉంటాయి కదా, దానివల్ల మాత్రం మనీ ఎర్న్ చేసుకోవడం అనేది కుదరదు. మీరు అలాంటివి నమ్మొద్దు. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ రాకపోయినా సరే ఫ్యూచర్లో వస్తుంది. ఎందుకంటే 100% నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పుడు నా యూట్యూబ్ మానిటైజేషన్ అయింది, నా యూట్యూబ్లో కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. మీరు కష్టపడి కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తే కంపల్సరీగా మీకు మనీ అనేది ఫ్యూచర్లో, అంటే 1 సంవత్సరం తర్వాత కూడా రావచ్చు, లేదా 6 monthsలో కూడా వచ్చేయచ్చు. ఏంటంటే డిపెండింగ్ అపాన్ మన వీడియోస్, మన రీచ్ని బట్టి. మీరు మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఇస్తే మాత్రం తొందరగా సక్సెస్ అవుతారు. కానీ రోజుకు ఒక వీడియో మాత్రం కంపల్సరీగా పోస్ట్ చేయాలి. ఇలా జెన్యూన్గా ఎర్న్ చేసుకోవాలి. కానీ మనం ఇంకేదో వేరే యాప్స్ యూజ్ చేసి కానీ ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు. సో మీరు జెన్యూన్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ 2 యాప్స్ మాత్రం, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, పర్ఫెక్ట్ మనకి స్టూడెంట్స్గా మనం ఎర్న్ చేసుకోవడానికి. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.